ఇప్పుడంటే కనీసం రీ రిలీజ్ సినిమా అయినా వస్తే బావుండు అన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆ మధ్య వరుస రీ రిలీజ్లు రెగ్యులర్ సినిమాల మార్కెట్ని కూడా దెబ్బతీసేలా కనిపించాయి. ఒక దశలో మీడియం రేంజ్ హీరోలు స్వయంగా ఈ కామెంట్ చేశారంటేనే అప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల క్రితం పరిస్థితి చూస్తే కొత్త సినిమాలకి ఈ రీ రిలీజులతో భారీ కాంపిటీషన్ ఉండేది. స్టార్ హీరోల పాత చిత్రాలు రీమాస్టర్ అయి వస్తుంటే మా స్ట్రైట్ సినిమాలకి ఓపెనింగ్స్ దెబ్బతింటున్నాయని మీడియం రేంజ్ హీరోలు ఓపెన్ గానే బాధపడ్డారు. ఆ స్థాయిలో ఒకప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేసిన హిస్టరీ ఈ రీ రిలీజ్ల సొంతం. కలెక్షన్స్ కి డోకా లేని ఇలాంటి డ్రై సీజన్ లో పాత బ్లాక్ బస్టర్స్ ని సరైన విధంగా ప్లాన్ చేసుకోకపోవడం ఖచ్చితంగా మేకర్స్ వైఫల్యమే అంటున్నారు క్రిటిక్స్. మంచి పబ్లిసిటీతో టెక్నికల్ గా అప్డేట్ చేసి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్లకి బ్రహ్మరథం పడతారని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్నారు. సమ్మర్ లాంటి ప్రైమ్ సీజన్ ని ఇలా ఖాళీగా వదిలేయడం వల్ల ఎగ్జిబిటర్లు భారీ స్థాయిలో నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. పక్కా స్ట్రాటజీతో కనీసం పాత హిట్ చిత్రాల్ని లైన్లో పెట్టి ఉంటే ఈ పాటికి థియేటర్లు కలకలలాడేవి. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైనా ఈ గ్యాప్ ని ఫిల్ చేసే దిశగా అడుగులు వేయకపోతే థియేటర్ల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.